చెప్పండి మేడం, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, ఆయన ఏమో ఉద్యోగాల కోసం చేస్తున్నారు, ఆయన ఉద్యోగాలు ఇస్తామన్నా వద్దని చెప్పేసి మీరు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ధర్నా ఇక్కడ? ఎందుకు చేస్తున్నాం అంటే మన తెలంగాణలో జనాభా ఎక్కువ, నిరుద్యోగ యువత కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ. ఆయన ఇచ్చే 7,000 ఉద్యోగాలు మాకే మాత్రం సరిపో, ఒక్కొక్క కులానికి ఒక పోస్ట్ వస్తలేదు. ఓయూ లైబ్రరీలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఒక పండుగ వాతావరణం ఉండేది. ఇది ఒక SIPC నోటిఫికేషన్ అంటేనే నిరుద్యోగులకు ఒక పండుగ. అలాంటి ఈ రోజు పండుగని ఈ రోజు ఒక బుక్కులు పక్కన పెట్టి విద్యార్థులు ఏడుస్తారు. ఇది కాదు నీకు కావాల్సింది రేవంత్ అన్న, నువ్వు నీ యొక్క ఆలోచన మార్చుకొని వెంటనే 20,000తో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. లేకపోతే ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రజల మద్దతు లేకపోతే నిన్ను కుర్చీ మీద ఎవరు కూర్చోబెట్టరన్నా, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే నిన్ను పక్క జరపడానికి కృషి చేస్తారు. పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య పక్క జరిపారు, నిన్ను కూడా పక్క జరుపుతారు. సో నీకు ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల పిల్లలమైన మా మద్దతు నీకు ఉంటేనే సరిపోతుంది, నువ్వు సీఎం గా ఉంటావు 2040 వరకు అని చెప్తున్నావు. మీరు నిరుద్యోగురాలుగా మీరు ఉండరని చెప్పేసి అంటున్నా, ఆయన ఇంకా వచ్చే 10 సంవత్సరాలకు నేనే ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అది కళలనే ఉంటాడని కూడా నేను చెప్తున్నా. కళలు ఉంటాడు, ప్రజల మద్దతు లేకుండా ఎవడైతాడండి? ఈయన ప్రభుత్వంలోకి వస్తాడని మేము అనుకున్నావా? వచ్చిండు అట్లా బిందిర్గంగా వచ్చిండు ఈయన. ఇప్పుడు మా యొక్క మద్దతు ఈయనకు లేకపోతే ఈయన కూర్చుంటాం పక్కన అంతే. అదే అధికారం రాకముందుకు ఈ చిక్కడపల్లికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు మభ్యపెట్టి ఇవన్నీ అధికారంలోకి వచ్చాడు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతుండు కదా, దీన్ని ఎలా చూస్తారు? అదే ఆయనకు ఒక మాట మాకు ఇచ్చిండు, ఆ మాట పక్కన ఆయన కూర్చోబెట్టినాం. ఈ రోజు ఆ మాటని చెప్తుండు. ఆయన కూడా కుర్చీ నుంచి తప్పించి అడుగులు పడ్డాయని చెప్తున్నావు. సో నువ్వు ఇప్పటికైనా మాకు ఈ విధంగా మాట్లాడినా కానీ నీ మీద ఇంతో అంత ఉంది, పెంచుతావని పెంచాలని కోరుకుంటున్నావు అన్న అంతే. అదే ఎన్ని అంటే ఎన్ని నువ్వు పోసే తాయి మీ చచ్చిపోనికే మిమ్మల్ని కూర్చోబెట్టినావా? గిదా అన్న నువ్వు ఒక రాష్ట్రానికి ఒక పెద్దన్నావు, అలాంటి రాష్ట్రానికి పెద్ద అయినటువంటి నువ్వు ఎన్ని నువ్వు చంపుతావు. చంపుతామని నువ్వు సీఎం అవుతున్నావు కదా 2040 వరకు. మరి నీకు ఎవడన్నా ఓట్లేసి నేను కూర్చోబెట్టేది? అది ఇలా మాట్లాడుతున్నాడు కదా, అసలు నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా. ఎందుకని అసలు ఇంత ఇబ్బంది పెడుతున్నా? మీరు ఇన్ని ధర్నా చేస్తున్న అసలు ఎందుకు పట్టించుకుంటాడు ఆయన ఎందుకు పట్టించుకుంటలేడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నని పక్క చెప్పాలని ఒక ప్లాన్ పన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నతో ఇలాంటి పనులు చేపిస్తారు. ఎందుకంటే అన్నను పక్క జరిపి వాళ్ళు కుర్చీ మీద కూర్చోవాలనుకుంటున్నారు. కావున రేవంత్ రెడ్డి వెంటనే జ్ఞానోదయం అయ్యి ఆయన ఎక్కువ పోస్టు రిలీజ్ చేస్తే మా అందరి మద్దతు ఉంటుంది. అక్కడ వాళ్ళు దింపాలనుకున్నా కానీ మేము దింపని ప్రజలు 20,000 ఉద్యోగాలు కూడా కుదించి 5,000 ఉద్యోగాలు ఇస్తాం, 5,000 నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. అవన్నీ కాదండి, మాకు 20,000తో ఉద్యోగాలు వేస్తేనే సరిపోతుంది. లేకపోతే ఇప్పటి నుండే ఆయన ప్రభుత్వం పతనం కావడానికి రెడీ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కదా. ఒక నిరుద్యోగం మీరు దీన్ని ఎలా చూస్తారు? అదే మేము అడుగుతున్నాం ఏంది, మేము నమ్మి ఈ రోజు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇది మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు అడిగారు కదా ఏమని, మీరు తెచ్చుకునే ప్రభుత్వం అన్నారు కదా, అందుకే మేమే తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఈ తెలంగాణలో వీళ్ళు అంటున్న ప్రజాప్రభుత్వాన్ని మేము చూస్తున్నాం. ఏం సార్ మేమేం అడుగుతున్నాం? మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం కదా సార్. ఏం అడుగుతున్నాం సార్? మాకు మీరు ఇచ్చిన ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మేము మా నోటిఫికేషన్ వస్తే మేము చదువుకుంటాము. మా బాధలు పోతే రూమ్ రేట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, అదే సిటీ సెంటర్ లైఫ్ లో 5 రూపాయల భోజనం తిని, అదే దిల్సుఖ్నగర్ లో సాయిబాబా టెంపుల్ లో అన్నదాన కార్యక్రమం తిని, రేపు వినాయక చవితి వస్తే అందరూ ఎక్కడ అన్నదానం ఉంది అని ఒక గ్రూప్ తయారు చేసుకుని ఆ గ్రూప్ లో మెసేజ్ పెడితే నిరుద్యోగులు పోయి అక్కడ పోయి అన్నం తింటుంటారు. ఆ విధంగా పరిస్థితి మాకు ఉంది, ఈ నిరుద్యోగుల పరిస్థితి. అందుకే మేము అడుగుతున్నది ఏం సార్, మీకు ఎమ్మెల్యే అడగట్లా, మీ మంత్రులు అడుగుతా, ఎమ్మెల్సీ అడుగుతా, నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ రోజు ఈ నిరుద్యోగ రణవేల సభని ఎందుకు పెట్టుకున్నామంటే మీరు అంటున్న 5,000 కాదు సార్, మీరన్నా మీ డీజీపీ అన్న 19,000 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. ఏజీ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 36 సంవత్సరాలు ఇవ్వండి, ఎస్ఐకి 35 సంవత్సరాలు ఇవ్వండి. జీవో నెంబర్ 46 రద్దు చేసి మాకు 100 నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం. మమ్మల్ని ఏం పార్టీలు చెప్పట్లేదు, మా అంతటా మేమేం చేస్తున్నాం? ఒక ప్రజాస్వామ్యంలో ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా ఆర్టికల్ 19 క్లాస్ 1A ప్రకారంగా ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది. కాబట్టి ఆ విధంగానే మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం, ఆ విధంగానే నెరవేర్చండి. కానీ మాకు పేట ఆర్టిస్టులని ముద్ర వేయకండి, మాకు మీరు వెంటనే దాగి సావండి అనకండి. మీరు మాకు తర్వాత వీళ్ళు 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే
వీళ్ళు వద్దుంటారని ధర్నా చేస్తున్నారు అనకండి. ఇది చాలా పాపం. ఇది మా ఉసురు తగినది. రేవంత్ రెడ్డి మీరు ఖచ్చితంగా మా నిరుద్యోగుల ఉసురు తగిలి మీకు ఖచ్చితంగా మా ఉసురు తగిలి మీరు రాబోయే రోజులు మా బాధని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి నిరుద్యోగులంతా కలిసి ప్రచారం చేసి ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఊళ్ళల్లో ఉన్న మీ అమ్మ నాన్న పరిస్థితి, నిరుద్యోగ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు? అందుకే మేమే నమ్మి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఊర్లలో మా తాత వాళ్ళకి ఆ రోజు మేమన్నాం, అయ్యా మీరు మీ పింఛన్లకి మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకి మీ రైతు బతికి ఆశపడకండి, మీ బిడ్డ భవిష్యత్తు కోసం చూడండి అని మేము మా గ్రామీణాలతో అందరినీ చైతన్యపరిచి మా తాతల ముత్తాతలకి మా అమ్మలకి వాళ్ళకి అందరికీ చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఓటేపించి మేము తెచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మాకు నిరుద్యోగులు మోసం చేసింది. అందుకే మేము అడుగుతున్నాం సార్, మిమ్మల్ని నమ్మి మేము మోసపోయినాం. మేము ఖచ్చితంగా ఈ మోసాన్ని మేము మా నిరసన ద్వారా మా ప్రజాస్వామ్యబద్ధంగానే మాకు ఇచ్చిన హామీని మేము ఖచ్చితంగా ఫైట్ చేసి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఈ గవర్నమెంట్ కి ఎలక్షన్ లో ఓటేస్తారు, మళ్ళీ మీరు ఓటేస్తారనే నమ్మకంతో మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలకు నేనే ఉంటాను చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్. ఈయన 10 సంవత్సరాలు ఉంటాడా? అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడో లేడో ఒకసారి ఆయన ఆలోచన చేయమనండి. మీరు 10 సంవత్సరాలు ఎలా ఉంటారు సార్? మీరు చెప్పిన హామీని నెరవేర్చారందుకు ఉంటారా? ఏ విధంగా అంటారు సార్? మీరు ఒక ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? మీ ఉద్యోగాలు ఇస్తారంటే వద్దని చెప్పేసి అంటున్నారు కదా మీరు. ఈ ప్రపంచంలో ఎవడైనా ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దని ఎవడైనా చెప్తాడా? ఇది అసలు ఆయన ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడే మాటేనా ఇది? బుద్ధుండాలి. చిన్న పిల్లలు స్కూళ్ళలో ఏంటి సార్, స్కూళ్ళలో మీకు రింబర్స్మెంట్ ఒక బ్యాగ్ ఇస్తా అంటే వాళ్ళు వద్దని అంటారు స్కూల్ పిల్లలు. మేమే పీజీలు చదివినాం, పిహెచ్డీ చేసినాం, బీపీడీ చేసినాం, బీడీలు చదివినాం, మాకు జ్ఞానం లేదా సార్? మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దంటామా? ఏం చెప్తున్నారు? మీరు 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటారు. 5,000 వద్దు సార్. ఈ 5,000 ఇస్తే కేటగిరీ వైజ్ గా ఒక్క పోస్ట్ కూడా రాదు సార్, 0 అవుతుంది. మా ఏజ్లు అయిపోతాయి, మాకు ఉద్యోగాలు రావు. ఖచ్చితంగా మీరన్నా 20,000 నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. మీ డీజీపీ గారే ప్రెస్ మీట్ లో చెప్పారు. అందుకే ఆ నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వండి. ఆ నోటిఫికేషన్ ఇస్తే మేము ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం, రానితోప్పుడు వేరే వర్క్ చేసినా బతుకుతామని అడుగుతుంటే మేము నోటిఫికేషన్ వద్దని చెప్తారా? ఎట్లా కనిపిస్తున్నాం సార్ మీకు? ఫైనల్ ఒక నిరుద్యోగి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఈ ఒక్క నిరుద్యోగ ఒకటే చెప్తున్నాం సార్. ఇప్పటికి కూడా మీకు ఏమంటున్నాం, రిక్వెస్ట్ గా మా ప్రజాస్వామ్యంలో నాకు కల్పించిన 19 ఆర్టికల్ హక్కు ప్రకారంగానే మేము ఇప్పటికి కూడా అడుగుతున్నాం. ఈ 35 లక్షల నిరుద్యోగుల తరపున ఒకటే అడుగుతున్నాం సార్, మీరన్నా నోటిఫికేషన్ 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఖాళీ ఉన్నాయి, అదే నోటిఫికేషన్ ఇవ్వండి. తర్వాత కానిస్టేబుల్ కి 36 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి, ఎస్ఐకి 38 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. జోన్ నెంబర్ 46 రద్దు చేసి ఇమీడియట్ గా ఒక వారంలో కావచ్చు, ఇంకొక 2 వారాలు తీసుకోండి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. మా చదువులు మేము చదువుకోవడం లేని పక్షంలో నేనే ఒక నిరుద్యోగిగా ఈ 35 లక్షల నిరుద్యోగుల తరపున రాబోయే 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఒక 8 నెలల్లో రాబోతుంది. ఖచ్చితంగా మా నిరుద్యోగ మిత్రులు ఈ 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ గ్రాడ్యుయేషన్ లో, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ గ్రాడ్యుయేషన్ లో 35 లక్షల నిరుద్యోగులు అందరం పోటీ చేస్తాం. ఖచ్చితంగా మేమేంటో నిరుద్యోగులు ఏంటో ఖచ్చితంగా మా సత్తేంటో ఈ ప్రభుత్వాన్ని చూడబోతుంది.